ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా నీ పాత్ర ఏంటని వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు చెప్పే సమాధానం ఒక ఎత్తు. నానే చెప్పగలను పెదబాబు గారు, నాకేం తెలుస్తుంది? చెప్పాలి పార్వతి, అది కూడా ఇంగ్లీష్లో. ఇంగ్లీషా? ఏడ్చింది. ఇంగ్లీష్ అని పలకడానికే రాదు, ఇంకేం చెప్తుంది ఇది? పెదబాబు, నువ్వు కోరి కోరి పరువు పోగొట్టుకోవద్దు. పెదబాబు గారు, ఇప్పుడే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఆడిపోయి సరిగ్గా నిల్చుంటానో కూడా తెలీదు. నన్ను ఒగ్గేయండి పెదబాబు గారు. పార్వతి, లిసన్ టు మీ. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇంగ్లీష్ అంటే అదేం పెద్ద భూతం కాదు కదా. నేను చెప్పే ప్రతి మాటని నువ్వు తెలుగులో రాసుకో. నా వంకే, నా పెదాల వంకే చూస్తే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓకే? పార్వతి, డోంట్ బి టెన్షన్. కమ్ ఆన్ పార్వతి. కమ్ ఆన్ పార్వతి. అట్టాగే. వెరీ గుడ్. గణేష్, నువ్వు తెలుగులో రాసుకో. అట్టాగే పెదబాబు గారు. Good evening, everybody. I'm Megoti Parvati, brand ambassador for Ghattamneni Herbal Beauty Company. Brand ambassador is a marketing jargon for celebrities, endorsers, or spokesmodels. A person employed by the company to promote its products or services. The brand ambassador is meant to embody the corporate identity in appearance, demeanors, values, and ethics. As a brand ambassador, I will strengthen the customer products, relationships, and influence a large audience to buy and consume more. Thank you. దట్స్ ఆల్. ఏంటే? గణేష్, రాసావా? రాసాను పెదబాబు గారు. ప్రాక్టీస్ చేయి పార్వతి. ఇదే నువ్వు స్టేజ్ మీద ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. అర్థమైంది పెదబాబు గారు. ఆల్ రైట్, 5 నిమిషాల్లో ప్రిపేర్ అయ్యి వచ్చాయి. ఓకే? గైస్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్ పార్వతి. గుడ్ లక్ పార్వతి, గుడ్ లక్. చదువుకో అక్క, అక్షరం పొల్లు పోకుండా చెప్పాలా. ఇదిగో చూడు, తెలుగులో రాశాను. చదువు అక్క,
ప్రాక్టీస్ చేయి. గని అయ్యో మధ్య మధ్యలో రాస్కెల్స్, కౌండ్రల్, బ్లడీఫుల్ అని కొన్ని ఇంగ్లీష్ తిట్లు చేర్చాను. స్టేజ్ మీద ఈ మాటలు కూడా చెప్పిందంటే అది ఆభాసుపాలవడం ఖాయం. మై జస్ట్ బీ ప్రిపేర్డ్. ఓకే. గుడ్ ఈవినింగ్ rascals everybody. I am bloody fool Megoti Parvati. I am bloody fool Megoti Parvati. Your contributor చచ్చింది ఎలక మొహంది. అక్క అయిపోయిందా? అరే గనిగా ఇదేమో We welcome Megoti Parvati for IQ test. అదిగో అక్క పిలుస్తున్నా, పద. Now we welcome Megoti Parvati for IQ test. Hi, Megoti Parvati. హలో మేగోటి పార్వతి.
నమస్తే సార్. Oh, namaste. Very nice. I would like to ask you some questions. Tell me, what's the role of brand ambassador in advertising? Come on. పార్వతి పరువు పోతుంది. అన్నే పరువు పోతుంది. కమాన్, ఫారినర్స్ ముందు పరువు పోతుంది. అరే కమాన్ కమాన్. నోరు తెరిస్తే తిట్లు మొదలవుతాయి. పరువు మొత్తం హుస్సేన్ సాగర్ లో కలిసిపోతుంది పాపం. మాట్లాడక్క. టాక్. Miss Megoti Parvati, please tell me the answer. What is the role of brand ambassador in advertising? పార్వతి, కమాన్ చెప్పు. కమాన్ మాట్లాడు పార్వతి. కమాన్ కమాన్ పార్వతి మాట్లాడు. నాకు నాకు భయంగా ఉంది. నన్ను ఒకేయండి. పార్వతి మాట్లాడు. పార్వతి మాట్లాడు. పార్వతి నీ మైండ్లో ఏముంటే అది చెప్పు. కమాన్. నా వంకే, నా పెదాల వంకే చూస్తే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ మేగోటి పార్వతి, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఘట్టంనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ. Good evening, everybody. I'm Megoti Parvati. Brand ambassador of Gattamneni Herbal Beauty Company.
Brand ambassador is a marketing jargon for celebrity endorsers or spokesmodel. Amazing. I thought she was scam. She's answering so well. A person employed by a company to promote its products or services. The brand ambassador is meant to embody the corporate identity in appearance, demeanor, values, and ethics. As a brand ambassador, I will strengthen the customer product relationship and influence. A large audience to buy and consume more. Thank you. Thank you so much. Mr. Deva, congratulations. $5,000 crore wall project will be given to you. Once again, congratulations. Congrats, Deva. Thanks a lot. Megati Parvati, congratulations. You have done really good job. And you deserve it. Congratulations. Mr. Deva, congratulations once again. It's been a great job and we are going to work together going forward. I'm looking forward to that. Keep it up. Thank you. Bye-bye. Bye-bye. See you. So, Megati Parvati. See you. Bye-bye. You're leaving for now. Bye. బాబు గారు మీరు మీరు ధైర్యం చెప్పకపోతే నేను ఒక్క మాట కూడా మాట్లాడేదాన్ని కాదు. భారతి, మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీస్తున్నారు. ఇట్స్ ఓకే.